దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో 15వ వచనం. బాకాను పిల్లన గ్రోవిని, పెద్ద వీణను సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించు సరే. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమితల అగ్ని గుండంలో మీరు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రియమైనటువంటి దేవచనమా, గత వారంలో మనం ధ్యానించినటువంటి వాక్య భాగము మనందరికీ బాగుగా తెలుసు. ఇశ్రాయేల్ దేశము నుండి చెరగా కొనిపోబడినటువంటి 3 యవ్వనస్తుల ద్వారా దేవుడు మహత్కార్యం చేసినటువంటి కార్యము స్మరించినాం, ధ్యానించినాం. దాని యొక్క తరువాయ భాగం లేక దాని యొక్క తదుపరి భాగమును దేవుడు నాతో మాట్లాడినటువంటి పురికొల్పినటువంటి రీతిలో ఈ వారమున మనం పంచుకోవాలని కోరుతున్నాను. ప్రియమైనటువంటి దేవచనమా, ఒక అన్య రాజు నెబుకద్నెజర్ మాట్లాడినటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? పోయిన వారంలో నేను చెప్పడం జరిగినది, ఎవరు నన్ను విడిపించగలరని చెప్పవలసినటువంటి మాటకు బదులుగా ఇతడు ఎలాగంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎంత ధైర్యము! ఈ ధైర్యము ఈ యొక్క రాజునకు ఎలాగ కలిగినది? 3:14 ఆల్రెడీ మనము చూచినటువంటి రీతిలో 3:14 మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది, అది నిజమా? 2 కార్యము చెప్తున్నాడు. నా దేవతలకు మీరు పూజించడం లేదు, నంబర్ 1. నంబర్ 2, నేను నిలువ పెట్టిన ఈ ప్రతిమను నమస్కరించడం లేదు. 2 కార్యం. నా ప్రియమైన దేవచనమా, ఇదే నెబుకద్నెజర్ మాట్లాడినటువంటి విషయమును లేక ఒక స్టేట్మెంట్గా, ఒక ప్రకటనగా ప్రకటించినటువంటి విషయము 2:47లో మీరు దయచేసి గమనించండి. 2:47లో, మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడని ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఇదే నెబుకద్నెజర్ చెప్పినటువంటి కార్యం ఏమిటి? నీ దేవుడు దేవతలకు దేవుడు. 2వ అధ్యాయంలో లేక ఈ ప్రతిమను నిలువ పెట్టడానికి ముందు ఇతనికి దేవాది దేవుడు తెలియపరిచినటువంటి కళ, ఆ కళను కూర్చున్నటువంటి స్పష్టత దానియేలు ఇస్తున్నాడు. ఆ కళ అన్నది మనందరికీ సహజంగా బాగుగా తెలుసు. ఆల్రెడీ చాలాసార్లు మనము విన్నాము, గ్రహించినాము. ఏమిటది? రాత్రి నెబుకద్నెజర్ ఒక కళ కంటున్నాడు. ఎలాంటిది? ఎటువంటిది? బంగారం శిరస్సుగా ఉన్నది, ఈ రొమ్మును భుజమును వెండిగా ఉన్నది, ఉదరమును తొడను ఇత్తడిగా ఉన్నది, మోకాళ్ళు
ఇనుముగా ఉన్నది, పాదాలు సగము బంకమట్టి సగము ఇనుము. కల మర్చిపోయినాడు. వెంటనే అందరిలో పిలిపిస్తున్నాడు. నేను ఒక కళ కన్నాను, దాని యొక్క భావమును చెప్పగలిగిన వారు ఎవరైనా, అనగా కళను చెప్పాలి, దాని యొక్క భావమును చెప్పాలి. అందరూ రప్పింపబడ్డారు, కానీ ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో దానియేలు పిలువబడ్డాడు. దానియేలు నందు విశేషమైనటువంటి ఆత్మ ఉండెను కాబట్టి దానియేలు ఏమి సెలవిచ్చాడు, లేక ఏమి స్పష్టపరిచాడు? కళను చెప్పినాడు, దాని యొక్క భావమును చెప్పుచున్నాడు. దాని యొక్క భావం ఏమిటి? బంగారు అయిన శిరస్సు నీవే. బంగారు అయిన శిరస్సు నీవే అనగానే వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? 47వ వచనంలో చదివినట్టు, నీ దేవుడు దేవతలకు దేవుడు. నీ దేవుడే అందరి దేవతలకు దేవుడుగా ఉన్నాడని ప్రకటన చేసినటువంటి నెబుకద్నెజర్. నీ దేవుడే దేవతల కంటే గొప్ప దేవుడుగా ఉన్నాడని చెప్పినటువంటి అదే నాలుక ఇప్పుడు ఏమంటున్నది? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ధైర్యం ఎలాగ రాగలిగినది? ఇంతటి తెహింపు ఎలాగా వాడి నోటిలో నుంచి రాగలిగినది? మనం కూడా కొన్నిసార్లు విలపిస్తాం, కొన్నిసార్లు మనకు మనమే తప్పిస్తూ ఉంటాం. ఈ సమయంలో సంతోషంగా ఉన్నప్పుడు నా దేవుడు వంటి మంచి దేవుడు లేడు, నా దేవుడు చేసినటువంటి మహత్కార్యములు లేక ఆయన చేసినటువంటి మేలులు ఎన్నో ఎన్నో అని మనం ఉప్పొంగిపోదుము, సంతోషపడదుము. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దేవా నీకు చెవులు లేవా? దేవా నీకు కనబడటం లేదా? నా బాధలు నీ సన్నిధిలో తెలియబడటం లేదా? మన దేవునికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బానిసలమై ఉండగా యోసేపును ఎదుర్కొన్నటువంటి క్రొత్త రాజు ఆ ఐగుప్తును ఏలటం మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు బాధలు అనుభవించారు. అది ఎంత అనగా ఎన్ని సంవత్సరములని మీరు అడిగినట్లయితే కేవలం 80 సంవత్సరం అని ఊహించగలం. కారణం ఏంటంటే మోషే యొక్క ఆయుష్ కాలము ఆ యొక్క అనగా ఐగుప్తు దేశంలో 40 సంవత్సరం, ఆ తర్వాత ఎత్తిరో ఇంటిలో 40 సంవత్సరం, 80 సంవత్సరం. గమనించండి, ఇశ్రాయేలీయులు విలపిస్తున్నారు, మూలుగుతున్నారు. వారు పెట్టినటువంటి కేక దేవుని యొక్క సన్నిధానంలో అందినది. వారు పెట్టినటువంటి ఘోష దేవుని యొక్క సన్నిధానంలో అందినది. కానీ దేవుడు ఎప్పుడు విన్నాడు? అదే ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎప్పుడు ఆ యొక్క కేకను విన్నాడు, ఘోషను విన్నాడు అని మీరు అడిగినట్లయితే సరిగ్గా అబ్రహామునకు సెలవిచ్చినటువంటి ఆ యొక్క కాలము. మన దేవుడు కాలమునకును దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి యొక్క విషయంలో దేవుడు ఆయా సమయంలో శ్రేష్టమైన కార్యము చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఎంతమంది నాతో ఒప్పుకుంటున్నారు? హల్లెలూయా! మన దేవాది దేవుడు తను నిర్ణయించినటువంటి కాలమునకు ముందు చేయడు, వెనుక చేయడు, కానీ ఖచ్చితంగా చేయడు. మనం అడిగేటువంటి ప్రశ్న లేకపోతే మన యొక్క తపన అలాగా ఉంటుంది. దేవుడు లేడా మన బాధపడేటప్పుడు? ఆయన కళ్ళు కనపడటం లేదా? ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నాడు? కానీ నా ప్రియమైన దైవజనమా, ఆ ప్రశ్న వేరు. కానీ వీని యొక్క ప్రశ్న లేకపోతే వీని యొక్క స్టేట్మెంట్ లేకపోతే వీని యొక్క ఆ యొక్క మాట తీరును మీరు గమనించినట్లయితే, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? హలో! ఎందుకంటే మేలులు
పొందినప్పుడు, లేకపోతే తాను హెచ్చు పొందినప్పుడు, లేకపోతే తను బంగారు శిరస్సునై ఉన్నానని దానియేలు చేత స్పష్టత కలిగినప్పుడు, లేకపోతే దానియేలు చేత తెలియపరచబడినప్పుడు, ఓహ్ మీ దేవుడు అందరి దేవతల కంటే గొప్పవాడు అని చెప్పినటువంటి ఇతడే. కారణం ఏమిటని మీరు ఒకవేళ అడగగలరేమో, కారణం ఏంటని మీరు అడగగలరేమో. దయచేసి గమనించండి. వీనిలో ఉండేటువంటి ఆ యొక్క తత్వం, లేకపోతే అధ్యాత్మిక నేచర్లో ఉండేటువంటి తత్వం ఒకసారిగా మీరు గమనించినట్లయితే 3:14లో మరలా అదే ఒక కార్యం నేను ఒకసారి మీతో మీ ముందర పెడుతున్నాను. దయచేసి గమనించండి. నా దేవతను పూజించుట లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దేవతను పూజించడం లేదు. రెండవదిగా, నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయటం లేదు. నేను నా అనబడినటువంటి మాట ఎక్కడ నుండి వచ్చినది? హలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయమునకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాటలు కనబడుచున్నది. నేను ఆకాశమునకు ఎక్కెదను. నేను ఎవడన్నాడు? లూసిఫర్. అయ్యా, మనం ఎప్పుడల్లా నేను నా అని మనము అంటున్నాము, అప్పుడల్లా మనము పడిపోతున్నామని ఒక సంగతి మర్చిపోకండి. అప్పుడల్లా కూడా మనలో ఆ యొక్క గర్వం అనున్నది, అహంకారం అనేది మనమే తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే గర్వం ఎప్పుడు పడుట ముందర జరిగేటువంటి కార్యము. అందుచేతనే వీడు ఎలాగ చెప్పగలిగినాడంటే, వానిలో ముందు ఫస్ట్ థింగ్ వాడు చేసినటువంటి కార్యం ఏమిటది? 90 అడుగులు హైట్, 9 అడుగులు విత్, అంత గొప్ప ప్రతిమ. ఎవరిదై ఉండాలి? ఖచ్చితంగా అది ఎవరిదు? నెబుకద్నెజర్ది. 3వ వచనం గమనించండి. రాజుకు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి, అందులో నెబుకద్నెజర్ ప్రతిమని ఇవ్వబడలేదు, కానీ ఖచ్చితంగా అతడు తన యొక్క బొమ్మను తనే చేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నేను కలుగ చేసినది, లేకపోతే నేను నిలువ పెట్టినది నా దేవతలని వీడు అంటున్నాడు. కానీ 1:2లో దయచేసి గమనించండి. 1:2 దానియేలు గ్రంథం 1:2 అందులో ఏమని ఉన్నది? ప్రభువు యూదా రాజుకు యోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడని అడగగలిగినటువంటి ధైర్యము ఎలాగ పొందగలిగినాడంటే, వీడు ప్రతి ఒక్క దేశములను కైవశపరుచుకొనుచు ఉన్నాడు, దాని మీద ఆక్రమణ చెల్లిస్తూ ఉన్నాడు. ఆ సమయమున అతడు యెరూషలేమునకు వెళ్ళి, ఇప్పుడు మనందరూ కూడా యెరెమీయా గ్రంథం 25వ అధ్యాయంలోకి వస్తాం. అక్కడ కొంత విషయత మనకు కనబడుచున్నది. దయచేసి గమనించండి. యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు చదువుతున్నాం. దయచేసి గమనించండి. యెరెమీయా గ్రంథం 25లో 1 నుండి 3వ వచనం వరకు. యెషయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించాను. ఆమోసు కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుతూనే వచ్చాను. నేను పెద్దల కడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించి వచ్చినను మీరు వినకపోతిరి. అయ్యా, ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో జరిగినటువంటి సంఘటన యెరెమీయా గ్రంథకర్త తన యొక్క 25వ అధ్యాయంలో వ్రాస్తున్నాడు. ఏ కాలం
సరిగ్గా ఇతని యొక్క కాలం అనగా ఈ యొక్క దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి అదే రాజును కూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోషియా కుమారుడకు యూదా రాజు అయిన యోయాకీము 4వ సంవత్సరమున అనగా బాబులోన్ రాజైన నెబుకద్నెజర్ మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని కూర్చి యెరెమీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నెబుకద్నెజర్లో నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడనబడినటువంటి తెహింపు కలిగినటువంటి మాట రావడానికి కారణం ఏమిటో ఒకసారిగా మనం గమనించుకుందాం. దాని యొక్క కారణం ఏమిటి? ఆల్రెడీ యెరెమీయా యెరెమీయా ప్రవక్త తన యొక్క 25వ అధ్యాయంలో ఇలాగా రాస్తున్నాడు. రాజు అయినటువంటి యోయాకీము 4వ సంవత్సరమున బాబులోను రాజు అయిన నెబుకద్నెజర్ మొదటి సంవత్సరమైన సమయమున యూదా ప్రజలందరికీ యెరెమీయాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు ఏమిటి? అక్కడ అంటున్నాడు, ప్రవక్త అయిన యెరెమీయా యూదా ప్రజలందరితోడు యెరూషలేము నివాసుల అందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆ మాట ఏమిటి? ఆమోసు కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం అగుచు వచ్చెను. మీరు దీన్ని గ్రహించాలంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నాతో కూడా దయచేసి మీరు గ్రహించాలి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగినది. ఇశ్రాయేల్ దేశం మొదట సౌలు 40 సంవత్సరం, దావీదు 40 సంవత్సరం, సొలొమోన్ 40 సంవత్సరం, మొత్తం అంతా యెరూషలేము అనగా మొత్తం అంతా ఇశ్రాయేల్ దేశంలో ఏలడం జరిగినది. కానీ సొలొమోన్ యొక్క పాపమును బట్టి ఆ దేశం రెండుగా చీలిపోయినది. ఉత్తర దేశముగా గాను దక్షిణం దేశముగా గాను చీలిపోవడం జరిగినది. ఉత్తర దేశము ఇశ్రాయేలుగా గాను దక్షిణము దేశము యూదాగా వారు విభజించడం జరిగినది. ఇశ్రాయేల్ దేశమును ఎంతమంది ఏలినారు? 19 రాజులు ఏలినారు. అందులో ఏ ఒక్కడును మంచివాడు కాడు. వారు చేసినటువంటి ఘోరమైనటువంటి దుష్టత్వమును బట్టి దేవుడు ఏమి చేసినాడు? క్రీస్తు పూర్వం 611లో అషూరు రాజు చేత సర్వనాశనం అయినది. దేవుని పట్టణం, దేవుని దేశం అన్య రాజు చేత సర్వనాశనమునకు కారణం కావడం ఏమిటి? ఇశ్రాయేలు యొక్క పాపం. ఇశ్రాయేల్ దేశం ఇలాగా నాశనమైపోయిన తర్వాత దేవాది దేవుడు సొలొమోను కుమారుడు అయినటువంటి రెహోబోయాము ఆ యొక్క యూదా దేశం దాన్ని ఏలినది ఎంత? 20 రాజులు. అందులో ఏమో 19 రాజులు, ఇందులో ఏమో 20 రాజులు ఏలడం జరిగినది. 20 రాజులలో ఈవెన్ 8 రాజులు మంచివారు. అయితే నా ప్రియమైన దేవచనమా, ఇప్పుడు ఈ యొక్క యోయాకీం అనగా యెహోయాకీం ఎన్నవ వాడు అయినటువంటి రాజు అని మీరు నన్ను అడిగినట్లయితే వీడు ప్రియమైనటువంటి దేవచనమా వీనికి జస్ట్ ముందర ఉండేటువంటి రాజు కంటే ముందు వాడు ఈ యొక్క ఆమోసు కుమారుడు అయినటువంటి యూదా రాజు అయిన యోషియా. అయితే నా ప్రియమైనటువంటి దేవచనమా దయచేసి గమనించండి. ఈ యొక్క యెషయా యూదా ప్రజలందరితోనూ యూదా రాజుతో ఏమంటున్నాడు? అతడు ప్రవక్తగా ప్రారంభించినటువంటి ఆ దినము నుండి ఎన్ని సంవత్సరం? 23 సంవత్సరం. అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది, దయచేసి గమనించండి. బైబిల్ ఉన్నవారు 25:3 గమనించండి. ఆమోసు కుమారుడు అయిన యూదా రాజు అయిన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని
నేటి వరకు 23 సంవత్సరం యెహోవా నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. అయ్యా 23 సంవత్సరము దేవాది దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలతో వెళ్ళుము, వారితో మాట్లాడము. అందుచేతనే ఈయన ఏం చేస్తున్నాడంట? పెందలకడ లేచి. ఎందుకు పెందలకడ లేస్తున్నాడు యెషయా? ఎందుకంటే వారు ఆయా పనులకు వెళ్ళగలరు. పనులకు వెళ్ళే మరి సమయం ముందుగానే యెషయా ప్రవక్త దేవుడు నాలో పుట్టించినటువంటి ఈ యొక్క హెచ్చరిక ధ్వనిని నేను నా ప్రజలకు చెప్పాలని తాత్పర్యముతో పెందలకడనే లేచి ఆ మాటలను ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. జరిగినటువంటి కార్యం దయచేసి గమనించండి. అయితే నా ప్రియమైనటువంటి దేవచనమా 23 సంవత్సరము ప్రకటిస్తున్నాడు. హలో, 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 23 సంవత్సరము యూదా ప్రజలతో ప్రకటిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. కానీ ఏం జరిగిందట? మీరు వినకపోతిరి. ఏం కార్యం అది? 4 నుండి 8 వరకు దయచేసి చదువుకుందామా. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుట మాని మీరందరూ మీ చెడు మార్గమును మీ దుష్టక్రియలు విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతులని చెప్పుటకై యెహోవా పెందలకడే లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గుకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలను ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. నా సేవకుడు అయిన నెబుకద్నెజరు అను బబులోను రాజును పిలువనంపించుచున్నాను. హలో, ఎలాగా మీ చేతిలో నన్ను విడిపింపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నారంటేనటువంటి ధైర్యం, ఆ యొక్క తెగింపు ఎలాగా వీనికి వచ్చింది? యూదా రాజుల యొక్క అతిక్రమం. అయ్యా, యూదా రాజుల యొక్క పాపము 23 సంవత్సరముగా ఈ యెషయా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అనగా యూదా ప్రజలు ఆయన యొక్క మాట వినకపోవడం చేత జరిగినటువంటి కార్యం ఏమిటి? మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించక ఉండునట్లును, నేను మీకు ఏ బాధయు కలగ చేయక ఉండునట్లును. తదుపరి ప్రాముఖ్యమైన కార్యం దయచేసి గమనించండి. అన్య దేవతలకు అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసించుదరని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్త అయిన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొక్కక ఉండిరి. ఆ ప్రియమైన దవచనమా, దయచేసి గమనించండి. ఇదే కార్యము మన జీవితంలో సాక్షాత్తు మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి వారుగా ఉన్నాం? దేవుని యొక్క మాటలు వింటున్నామా? దేవుని యొక్క మాటను మనం ఎన్నో సంవత్సరం కొలది వింటున్నాము, కానీ దానికి లోబడుచున్నామా? అయితే నా ప్రియమైన దవచనమా, ఇక్కడ
మీ యొక్క పాపం వలన జరిగినటువంటి కార్యం ఏమిటి? మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వ జనములను నా సేవకుడు అయిన నెబుకద్నెజరును బాబులోను రాజును పిలువనంపించుచున్నాను. వాడు ఏం చేస్తాడు? మీ దేశం మీదికును దీని నివాసుల మీదికును చుట్టూనున్న ఈ జనులందరి మీదికును వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగా గాను, ఎప్పటికిను పాడుగా గాను ఉండచేసేదను. మన జీవితంలో ఒక్కసారిగా మనం పరిశీలన చేయవలసినటువంటి సమయం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క సంఘటనల్ని కూడా మనకు ఒక పాఠంగా దయచేసి ఉదయకాలంలో మనం తీసుకుందాం. అయితే ప్రియమైన దైవజనమా, 23 సంవత్సరముగా ప్రతి పెందల కడ లేచి యెషయా గ్రంథ ద్వారా, అలాగే చాలా మంది ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యూదా ప్రజలతో ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశం అన్నది, అందులో ఉండేటువంటి 19 రాజులు మహా క్రూరమైన రాజులుగా ఉండిరి. యూదా రాజులు 20 రాజులు ఉన్నప్పుడు కేవలం 8 రాజులు అయినా పర్వాలేదు. కానీ అందరూ కూడా ఇంకా కొన్ని మాటలు మనము ముందుగా గమనించుకుందాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ దేవుని ఆలయంలో ఉండేటువంటి పనిముట్లు. ఇంకొక విశాలమైనటువంటి కార్యం చదువుతూ మనం ముందర సాగుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాం, దయచేసి గమనించండి. 1 నుండి ఇంచుమించి 5వ వచనం వరకు చదువుకుందాం. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న స్వర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా అయ్యా, బెల్షస్సర్ అనబడినటువంటి వాడు ఏదైనటువంటి వీడెవడు? నెబుకద్నెజరు యొక్క మనవడు. అయితే దీని యొక్క తెహింపు దయచేసి గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో ఉండేటువంటి పనిముట్లు, దేవుని యొక్క ఆలయంలో ఉండేటువంటి ఆ పాత్రలో ఎవరెవరు తాగుచున్నారు? హలో, దయచేసి గమనించండి. రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులు. తెలుగులో చాలా చక్కగా ఉన్నది ఉపపత్నులు అని. కానీ తమిళ్లో ఎలాగా ఉంటుందో తెలుసా? వైపాటికల్. హలో, దాన్ని తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఏంటి? ఉంపుడు కత్తి. భార్య కూడా కాదు. ఎంత తెగింపు! బెల్షస్సర్ 1000 మందికి విందు చేస్తున్నాడు. విందు చేసేటువంటి సమయంలో సహజంగా రాజులు విందు చేసేటప్పుడు వారికి వచ్చేటువంటి ఆ తెగింపు ఏంటో తెలుసా? ఇలాగ వేస్తారు. కాలఘట్టంలో కూడా జరిగినది. అహష్వేరోషు అనబడినటువంటి రాజు, వాడు కూడా పెద్ద విందు చేస్తున్నాడు. తన యొక్క అనగా ఇంటిలో ఉంచవలసినటువంటి సొంత భార్యను ఏం చేస్తున్నాడు? ఆమెను రప్పించండి. హలో, అహష్వేరోషు రాజు వస్తి అనబడినటువంటి తన యొక్క సొంత భార్య,
తను మాత్రమే చూడవలసినటువంటి భార్యను అందరి ముంగట ఒక కీలు బొమ్మగా మార్చడానికి ప్రయత్నం చేసినాడు. ఇక్కడ కూడా రాజు అయినటువంటి బెల్షస్సర్ విందు చేసినప్పుడు ఆ యొక్క విందు సమయంలో ఏం చేస్తున్నాడు? అధిపతులు, రాణులు, కేవలం ఉపపత్తులు అందరూ కూడా దేవాలయంలో నుండి తీసుకొచ్చినటువంటి పాత్రలో ద్రాక్షరసమును పోసుకొని త్రాగడం ఎంత విషాదకరమైనటువంటి విషయం. నా ప్రియమైన దేవచనమా, ఇశ్రాయేలీయులకు కానీ అలాగే దేవుని బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు యెరూషలేం దేవాలయం అనున్నది ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క స్థలం. అందరూ కూడా మనం ఒకసారిగా సొలొమోన్ కాలంలో జరిగినటువంటి కార్యమును మనం గమనించుకుందాం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 9 నుండి 9వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనియక వారిని నిర్మూలము చేసి నా నామములకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదు. ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరముకు ఇలాగున ఎందుకు చేసనని అడుగగా జనులు ఇట్లందరూ. దయచేసి గమనించండి ప్రియమైన దేవచనమా, ఇక్కడ సొలొమోనుతో యెహోవా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అయితే ఎలాంటి మాటలు, లేకపోతే ఏ సందర్భమున? దేవుని కొరకు మహా గొప్ప ఆలయమును కట్టినటువంటి సొలొమోన్, అయ్యా ప్రారంభము నుండి దేవాది దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయ కోరినాడు. ఎందుకు ఏదైనా తోటలో ఆదాం హవ్వతో మాట్లాడడానికి వచ్చినాడంటే, ప్రారంభ దినములో పరలోకములో ఆరాధన చేయుటకు ఏర్పరచబడినటువంటి లూసిఫర్ పడిపోయాడు, గర్వము చేత. వానికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పని, వానికి ఇవ్వబడినటువంటి స్థలం, దాన్ని వాడు పోగొట్టుకున్నాడు కేవలం గర్వం చేత. ఎందుకు? నేను ఇతరుల చేత పొగడపడకూడదు. అభిమంద వచ్చినమా? అలాగ పడినటువంటి వానికి ప్రతిగా దేవాది దేవుడు తన యొక్క పోలిక చొప్పున ఆదామును హవ్వాను సృష్టించుకున్నాడు. అలాగే పగలు పూట, చల్ల పూట సమయమున దేవాది దేవుడు వారితో సహవాసం చేయడానికి వచ్చినాడు. ఆ సహవాసములో అడ్డును కలగ చేసినాడు సాతానుడు. ఎప్పుడులాగా దేవుడు వస్తున్నాడు దయచేసి గమనించండి. మన దేవాది దేవుని యొక్క అంటే ఆయన యొక్క తత్వం ఏంటో తెలుసా? ఎవరిని కూడా ద్వేషించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ద్వేషించి ఉండిన ఈ స్థలంలో మనం ఇప్పుడు కూర్చుండి ఉండే వాళ్ళం కాము. అయ్యా, మన దేవాది యొక్క దేవుని యొక్క ప్రేమ అనున్నది అతీతమైనది. ఆదాము పాపం చేసి ఉన్నాడని తెలుసు, తెలియదా? ఎందుకు ఇలాగ ప్రశ్న అడుగుచున్నాడు? ఆదామా, నీవెక్కడ ఉన్నావు? ఈ ఉదయకాలంలో కూడా ఇదే స్వరము మన మధ్యలో వినిపిస్తూ ఉన్నది. నా కుమారుడా, నువ్వు చేసేది ఏమిటి? నా కుమారతే, నువ్వు చేసేది ఏమిటని దేవుడు అడుగుచు ఉన్నాడు. ఎందుకు? ఆదాము ఒక్కటే మాట చెప్పాలి. ఏంటది? అయ్యా, పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించుము అని చెప్పాలి. ఇది వదిలిపెట్టేసి నీ స్వరం విని భయపడి దాక్కున్నాను. ఓకే, ఆదాముతో ఒకటే మాట అడుగుచున్నాడు, తప్పు చేసినావా? ఆదాం ఏం చెప్పాలి? ఎస్. కానీ ఆదాం ఏమన్నాడు? నేను తప్పు చెయ్యలేదు.
ఇది సహజంగా అందరితో జరిగేటువంటి కార్యం. బాబు ఏంటమ్మా, ఎందుకమ్మా ఇలాగ తాగుతున్నావంటే, నేను పాస్టర్ తాగలేదు పాస్టర్, నన్ను నా ఫ్రెండ్స్ దోసుకుపోయినా. హలో ప్రియమైన దేవచనమ, దయచేసి గమనించండి. ఆదాము పాపం చేసి ఉన్నాడు అని తెలిసినా కూడా, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని ఆ ధ్వని వినగానే ఆదాము ఆ సమయంలో సమర్పించుకొని ఉండిన ఎడల ఈ సమయము ఇలాగ ఉండేది కాదు. అలాగే దేవాది దేవుని దయచేసి గమనించండి. దేవాది దేవుడు తన నివాసం చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇశ్రాయేలులను ఎన్నుకున్నాడు. అబ్రహాం ద్వారా వారి మధ్యలో నివాసం చేయడానికి ప్రత్యక్షపు గుడారమును చేయమని ఆజ్ఞ వేస్తూ ఉన్నాడు. ఎందుకు? మనుషుల మధ్య, తన బిడ్డల మధ్య దేవాది దేవుడు నివాసం చెయ్య కోరినాడు. అయితే ఇశ్రాయేలు ప్రయాణమైపోతూ ఉన్నారు కాబట్టి ఆ గూడారం వారు నిర్మిస్తారు, దాన్ని మరల ఎత్తివేస్తారు, నిర్మిస్తారు, మరల ఎత్తివేస్తారు. కానీ వారు స్వాస్థ్యముగా పొందినటువంటి కానాన్ దేశమునకు వెళ్ళిన తర్వాత దావీదు ఆ ఆలయమును కట్ట కోరినాడు. ఎందుకంటే దావీదు దేవదారు మ్రాణుతో చేయబడినటువంటి తన యొక్క అంతఃపురంలో ఉన్నాడు, తన యొక్క మంచములో పడుకొని ఉన్నాడు, దేవుని మందస్సమును చూస్తున్నాడు. తెర వెనుక ఉన్నది. ఎందుకమ్మా దావీదు దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి వాడుగా మారగలిగినాడంటే, దేవుని ఆలయం పట్ల, దేవుని మందస్సం పట్ల అతనికి ఉండేటువంటి ఆసక్తి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాను, వాక్యం చదవడానికి నాకు సమయం లేదు. దేవుని మందస్సం ఓబేద్ వారి ఇంటిలో ఉండేటప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఓబేద్ ఇంటిను ఆయనను ఆయన వారిని దీవించాను. నా ప్రియమైన దేవచనమా, చాలా మందిలో ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా నేను ఇంతగా ఆరాధిస్తున్నాను, ఇంతగా నేను దేవా నీ సన్నిధానంలో వస్తున్నాను, నాకు ఏంటయ్యా అనేసి అడుగుతున్నారేమో. నా దేవాది దేవుడు నిన్ను దీవించును, నీతో కూడా ఉండును, అన్నిటికీ పైన పరలోకమునకు మనల్ని తన సొంత స్వాస్థ్యంలోనికి తీసుకొని వెళ్ళును. అయితే నా ప్రియమైన దేవచనమా, ఇప్పుడు దావీదుకు ఉండేటువంటి, ఎందుకంటే దావీదు పాపం చెయ్యలేదని కాదు, సౌలు కంటే మహాఘోరమైనటువంటి పాపం చేసిన వాడే దావీదు. ఆ పాపములన్నీ కూడా నిజముగానే క్షమాపణ పొందదగినవి కావు. కానీ దేవుడు దావీదుని ఎలాగా హృదయానుసారమైనటువంటి వాడుగా ఎన్నుకున్నాడంటే, కేవలం దేవుని మందస్సం మీదను దేవుని ఆలయం మీదను అతనికి ఉండేటువంటి అత్యాసక్తి. కానీ జరిగిన కార్యం ఏంటో తెలుసా? దావీదుతో అన్నాడు, నీవు ఆలయం నిర్మించవద్దు, నీ కుమారుడు అయిన సొలొమోను చేత నిర్మించేదను అని అన్నాడు. అలాగే నిర్మించాడు. సొలొమోను దేవుని ఆలయం కట్టినాడు. 13 సంవత్సరం ఇల్లును కట్టుకున్నవాడు 7 సంవత్సరం మాత్రమే ఆలయమును కట్టినాడు అతడు. ఎందుకంటే తర్వాత 1000 మంది భార్యలు ఉండదగినటువంటి ఇల్లు కావాలనేసి 13 సంవత్సరం కట్టినాడు ఇల్లు. అలాగ కట్టినటువంటి సొలొమోన్ కట్టిన తరువాత దేవాది దేవుడు చెప్పినటువంటి మాటనే మనం ఇక్కడ విన్నాము. 6 నుంచి 8 మరల జస్ట్ ఒకసారి మీ ముందర పెడుతున్నాడు, గమనించండి. ఎంత హెచ్చరిక చేస్తున్నాడో దయచేసి గమనించండి. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రం నైనను నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల. 7వ వచనం, నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలోని వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. అయ్యా, మీరు తప్పు చేసిన ఎడల ఈ ఆలయము, మీరు ఆలయమని ఒకవేళ గౌరవిస్తారు, నేను అక్కడ ఉండను.
హలో, నా ప్రియమంతా వచ్చిందమ్మా, దయచేసి గమనించండి. సొలొమోనుతో ఎంత స్పష్టంగా మాట్లాడుచున్నాడంటే, మీరు నన్ను త్రోసిపుచ్చిన ఎడల నా సముఖము మీతో కూడా ఉండదు. అయ్యా, మోషే ఎందుకయ్యా అంతగా తాపత్రయపడుతున్నాడు? మోషే ఎందుకు అంతగా విలపిస్తున్నాడు? మోషేతో దేవాది దేవుడు అన్నాడు, నా దేవదూతను నీ ముందర పంపించేదను. ఒక దేవదూత చాలు 185,000 మందిని సంహరించడానికి. హలో, ఒకవేళ మీకు అనగా అందరికీ పరిచర్య చేస్తున్నటువంటి దేవదూతలు ఉన్నారు, కానీ మీతో దేవుడు ఒకవేళ ఇలాగ మాట్లాడతాడేమో, మీకు ఒక దేవదూతను నీకు ఒక బాడీ గార్డుగా ఉంచుచున్నానని మీరు అడిగిన ఒకవేళ చెప్పినాడు అనుకోండి, ఎంత సంతోషం. దేవదూత అందరికీ కనబడేటువంటి రీతిలో మీతో పాటే ఉన్నాడు అనుకోండి. మోషే అదే అంటున్నాడు, మీ ముందర నేను దేవదూతను పంపించదనంటే మోషే అంటున్నాడు, నో, నీవు రాని ఎడల మేము ఇక్కడి నుంచి కదలం. అయ్యా, మేము ఎలాగయ్యా విశేషమైన వారుగా ఉండేదము, కేవలం నీవు మాతో ఉండుట వలనే. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వంటి ఆ యొక్క అపేక్ష ఎంతమంది మనం కలిగి ఉన్నాము? దేవా, నీవు నాతో రావాలి, నా ఎంబడ రావాలి ప్రభువా, దేవా నీవు మా ముందర నడవాలి ప్రభువా అని ప్రాధేయపడుచున్నాడు మోషే. ఇక్కడ నాకు మీరు లోపడని పక్షమున నేను పరిశుద్ధపరచిన ఈ మందిరం, ఎంత విషాదకరమైన కార్యం అది. నేను పరిశుద్ధపరచిన ఈ యొక్క మందిరములో నేనేం చేస్తానంట, దీన్ని నా సముఖంలో నుండి కొట్టివేసేదను. అనగా నా సన్నిధి ఉండదు. ఆలయం ఉంటుంది, సన్నిధి ఉండదు. విషాదకరమైన కార్యం ఏంటో తెలుసా? 11వ అధ్యాయంలో 1 నుంచి 11 దయచేసి ఇంటికి వెళ్ళి చదివి చూడండి. బైబిల్ కలిగిన వారు, లేకపోతే ఈ దినాల్లో అందరూ కూడా మొబైల్ ఫోన్లో మీరు బైబిల్ యాప్ కలిగి ఉన్నారు, అందులో మీకు చక్కగా వినిపిస్తూ ఉన్నారు. 1 రాజులు 11వ అధ్యాయంలో 1 నుండి 11 వరకు మీరు చదివినట్లయితే జరిగినటువంటి కార్యం ఏంటి నేను క్లుప్తంగా చెప్తున్నాను. మోయాబీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చెయ్యకూడదు అనియు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. హలో, దాని యొక్క ఆఖరి అంటే పదజాలను గమనించండి. అయితే దేవుని కొరకు మహా గొప్ప ఆలయమును కట్టినటువంటి సొలొమోను గురించి మాట ఏమంటున్నది? సొలొమోను ఫరో కుమార్తెలు కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండివి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడు అయినప్పుడు, హలో, ఎంత చక్కగా రాయబడి ఉన్నదో దయచేసి గమనించండి. యవ్వన కాలంలో ఉండినట్లయితే ఒకవేళ పోట్లాడగలడేమో, ఎదిరించగలడేమో, వారు చెప్పేటువంటి మాటకు లోబడకపోవచ్చేమో. అందుచేత ఎంత చక్కగా రాయబడి ఉన్నది గమనించండి. ఆ సొలొమోను వృద్ధుడు అయినప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడు అయిన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 5వ వచనం, సొలొమోనును అష్టారోతులను, సీదోనుల దేవతలను, మిల్కయను, అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. 6వ వచనం, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింప
లేదు. ఇప్పుడు గమనించండి 10వ వచనం అనగా 9 నుండి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, ఒక మారు కాదు 2 మార్లు ప్రత్యక్షమవుచు ఉన్నాడు. ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నీవు ఇతర దేవతలను వెంబడించక వలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయం అతని ఎద్దు నుండి తొలగిపోయెను. అయితే తనకిచ్చిన ఆజ్ఞలను అతడు కైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు అనుసరింపకపోవుట నేను కనుక్కొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చినను. నా ప్రియమైన దేవచనమా, ఎందుకు దేవుని ఆలయంలో ఉండేటువంటి ఆ యొక్క ఉపకరణములు కొల్లగొట్టుకోబడినది? ఎందుకు దేవుని ఆలయంలో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలో ఇతర రాజులు, ఈవెన్ ఉంపుడు కత్తెలు కూడా అందులో ద్రాక్షరసం పోసి త్రాగుచున్నారంటే కేవలం దేవుని యొక్క బిడ్డల యొక్క పాపము, అతిక్రమము, దేవుని యొక్క కట్టడలను అనుసరించకుండా పోవడము. ఎందుకంటే ఆల్రెడీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 25వ వచనం దయచేసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28లో 25వ వచనము. నీ శత్రువుల ఎదుట నేను ఓడించును. ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల నుండి వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. చాలు. ఎందుకు ఈ శాపం? ఎందుకంటే 28వ అధ్యాయం అనేది దేవుని యొక్క ఆజ్ఞలను కైకొన్న ఎడల ఉండేటువంటి దీవెనయు, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించిన ఎడల వచ్చేటువంటి శాపము క్లియర్గా వ్రాయబడేటప్పుడు ఇక్కడ ఈ యొక్క వచనం ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నదో గమనించండి. 25వ వచనము, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమైన వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గంలో నుండి ఎదుట పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరకొట్ట పడేదవు. నా ప్రియమైన దావచనమా, ఆల్రెడీ శాపం ఏమిటని దేవుడు తెలియచేసినాడు. దావీదుతో చున్నముగా మాట్లాడుచున్నాడు. ఆలయము కట్టిన ఎడల పట్టినప్పుడు సంతోషించినటువంటి సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నీవు చేయవలసినటువంటి పద్ధతులు ఏమిటి, చేయవలసినటువంటి పనులు ఏమిటని చక్కగా మాట్లాడినప్పుడు జస్ట్ 11వ అధ్యాయంలో వీడు ఏం చేస్తున్నాడు? ఎవరు పడితే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అయితే గమనించవలసినటువంటి కార్యం ఏంటంటే ఎంత చక్కగా రాయబడి ఉన్నదో దయచేసి గమనించండి. మరలా ఆ యొక్క 11వ అధ్యాయంలో ఉండి రాజులు 11వ వచనం ఎంతగా చక్కగా రాయబడి ఉన్నదో దయచేసి గమనించండి. నీవు వృద్ధుడు అయినప్పుడు, యవ్వన కాలంలో నో ప్రాబ్లం ఏమో, కానీ వృద్ధులైన తర్వాత జరిగేటువంటి కార్యం ఏంటి? అందుచేత అన్నాడు, శిష్యుడు అయినటువంటి యోహానుతో అన్నాడు, యోనా కుమారుడు అయిన సిమోనా, వీరందరికంటే నీవు నన్ను ప్రేమించదవా? 3 మార్లు మాట్లాడుతున్నాడు. ఆఖరిగా అంటాడు, నువ్వు యవ్వనస్తుడుగా ఉండేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన మార్గమున వెళ్ళేదవు. యవ్వన కాలమున నీవు నీ యొక్క నడుము నువ్వే కట్టుకునగలవు. కానీ ఒక దినం వచ్చును నువ్వు ఎక్కడ పోవడానికి ఇష్టం లేదో నిన్ను అక్కడికి తీసుకెళ్తారు. అది ఎప్పుడు? వృద్ధుడు. అందుచేతనే దేవాది దేవుడు చాలా చున్నముగా సొలొమోనుతో మాట్లాడుచున్నాడు. అతడు వృద్ధుడు అయినప్పుడు ఆ పరస్త్రీలు ఏం చేస్తారంట? సొలొమోను యొక్క హృదయమును మార్చగలరు. అయితే నా ప్రియమైన దావచనమా, సౌలు, దావీదు, సొలొమోను 40 సంవత్సరం ఏలిన తరువాత
కానీ సొలొమోనుతో ఒక మాట మాట్లాడుతున్నాడు, దయచేసి గమనించండి. మన దేవుడు ఎంత కనికరపూర్ణుడో, ఎంత అంటే జాలి కలిగిన దేవుడో దయచేసి గమనించండి. సెలవిచ్చింది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు అనుసరింపక పోగొట్ట నేను కనుక్కొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసులకు ఇచ్చేదను, నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చెయ్యక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమందయు తీసి వేసేదను. జరిగిన కార్యం ఏమిటి? సొలొమోను ఏలేటప్పుడు సొలొమోను యొక్క కుమారుడు అయినటువంటి రెహోబోయాం ఒక వైపున ఉండగా అతనికి విరోధముగా యెరొబెయాము అనబడినటువంటి వాడు తిరుగుబాటు చేసినాడు. అలాగా సొలొమోను తదుపరి దేశం రెండుగా చీలిపోయి ఒకవైపు దక్షిణ దేశముగా గాను, ఒకవైపు మరి ఆ ఉత్తర దేశముగా చీలిపోయినది. అలాగా చీలిపోయినటువంటి వారు ఉత్తర దేశంలో ఉండేటువంటి వారు అశూరు రాజు చేత వారు పాడైపోయినారు, చెరగా కొనిపోబడ్డారు, వారు నిర్మూలమైపోయినారు. అయితే దక్షిణ దేశంలో ఉండేటువంటి యూదా వంశంలో యూదా రాజు అయినటువంటి యోయాకీం, ఆ ఒక్క రాజు సమయంలో జరిగినటువంటి కార్యమే మనం ఇక్కడ వింటున్నాం. ఆ సమయంలోనే నెబుకద్నెజర్ ఆలయమునకు వస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త చేత 23 సంవత్సరము హెచ్చరిక పొందినా కూడా పదే పెందల కాడ లేచి దయచేసి మారు మనసు పొందుడి, దయచేసి అన్య దేవతలను విడిచిపెట్టుడి, దయచేసి దేవునికి తిరుగుబాటు చేయకండి, దేవుని యొక్క ఆజ్ఞలను నిబంధనలను కైకొనుడి పదే తెలియచెప్పినా కూడా దేవుని బిడ్డలు వినలేదు. కాబట్టి జరిగినటువంటి కార్యం ఏమిటి? దానియేలు గ్రంథం 1:1 మనం ఇలాగ చదువుచున్నాం. ప్రియమైనటువంటి దేవచనమా, యూదా రాజు యోయాకీం ఏలుబడిలో 3వ సంవత్సరమున బాబులోన్ రాజు నెబుకద్నెజర్ యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, 2వ వచనం, ప్రభువు యూదా రాజుకు యోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. దేవుడే అప్పగిస్తూ ఉన్నాడు. ఎంత విషాదకరమైన కార్యం. నీవు నేను ఎలాగ ఉన్నాం? మనకు జరిగేటువంటి పరిస్థితులు ఎందువలనని ఒకసారి అయినా మనం పరిశీలన చేసుకొనుచున్నామా? మనకు జరిగేటువంటి కార్యములు ఎందువలన? నా ప్రియమైన దావీదు అంటాడు, ఎప్పుడు నా పాపం నా ముందర ఉన్నది ప్రభువా, ఎప్పుడు నా పాపం నా ముందర ఉన్నది ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగుము ప్రభువా, అప్పుడు నేను శుద్ధవుదును. దావీదు దేవుని యొక్క సన్నిధానంలో ఏడిచ్చినటువంటి ఆ ప్రార్థన నిజముగానే దావీదును దేవునికి హృదయానుసారమైనటువంటి, అందుచేతనే సొలొమోనుతో అంటున్నాడు, నా దాసుడు అయిన దావీదుతో నేను చెప్పి ఉన్నాను కాబట్టి నీ అనగా రాజ్యమును నేను ఏమి చేయను. చూశారా అమ్మా, దేవుడు ఎంత కనికరపూర్ణుడో చూశారా? అందుచేతనే మనం దేవునికి యథార్థమైనటువంటి వీధిలో దయచేసి నడుద్దాం, దేవుని యొక్క మాటకు దయచేసి మనం లోబడుదాం. ఇలా లోబడకపోవడం చేత తెహింపు అన్య రాజులకు వచ్చి చూడాలి. మరి ఎలాగ క్రైస్తవులుగా తెలియబడతాం? హలో, మన అంటే మన యొక్క మెడలో ఏం వేలాడుతుంది చెప్పండి? సిలువ. ఓకే, నేను క్రైస్తవుడు అని తెలియబడడానికి మనం సిలువ వేసుకుంటున్నాం. ఎక్కడ కూర్చుంటున్నాం? బార్లో కూర్చుంటున్నాం. ఎలా ఉండదు? హలో, చూసేవారు ఏమంటారు? అది మనవారి పేర్లు చూడండి. మన పెద్ద పాస్టర్ ప్రారంభ దశలో, అయ్యా మా పిల్లలకు పేరు పెట్టండి అంటే ఏమేమి పేర్లు పెట్టి ఉన్నాడో దయచేసి గమనించండి. పౌలు
యోహాన్, జాన్. మీరు 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 ఆ బార్లో కూర్చున్నారు అనుకోండి, వాడు కొంచెం అట్లా వెళితే మీరు ఎట్లా పిలుస్తారు? ఒరే జాన్, ఎలా ఉంటుంది? దయచేసి గమనించండి. దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 42:8 దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 42:8 చదువుకుందామా? యెషయా గ్రంథం 40. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా నామము మహిమనిచ్చువాడను కాను. యెహోవా అను నేనే. ఏమి అంటున్నాడు? యెహోవా నేనే. ఆ యెహోవా అనబడినటువంటి మాట, నా ప్రియమైన దేవచనమ, ఎంత అది శక్తివంతమైనటువంటి మాటను గమనించండి. యెహోవా అను నేనే, ఇదే నా నామము. ఏమంటున్నాడు? మరి ఎవనికును, ఎంత క్లియర్గా అంటున్నాడు, దయచేసి గమనించండి. ఎవరికును కాదు, తెలుగులో ఎవనికును నా మహిమను నేను ఇచ్చువాడను కాను. అలాగే 48:11 కూడా ఇదే కార్యము చెప్పబడి ఉన్నది. నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను నేను ఎవరికిను ఇచ్చువాడను కాను. నా ప్రియమైన వచ్చనమా, మన వలన దేవుని యొక్క నామ మహిమపరచబడుచున్నదా, లేక అవహీన లేకపోతే ఘనహీనత కలుగుచున్నదా, అవమహిమ కలుగుచున్నదా? నా మహిమను నేను ఎవరికి ఇవ్వనన్నాడు. అందుచేత అంటున్నాను, ఒకవేళ బార్లో కూర్చుంటున్నా, లేకపోతే ఆ యొక్క కరోనా పీరియడ్లో జరిగేటువంటి కార్యం అదే. సారా కొట్టు వైన్ షాప్ తీసిన తర్వాత లైన్లో నిలబడ్డారు అనుకోండి. ముంగటేమో యోగా నిలబడ్డాడు, వెనకేమో పౌలు నిలబడుతున్నాడు. ఈ పౌలు ఏమంటున్నాడు? అరే యోహాన్, నాకు ఒక ఫుల్ తీసుకురా. అప్పుడు యోగాన్ ఏమంటున్నాడు? పౌలు, నా దగ్గర డబ్బు తక్కువ ఉందిరా. ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి చూడండి. అలాగే ఉన్నది. నా ప్రియమైన దవచనమా, దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడు, తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడు. కానీ 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నాడో దయచేసి గమనించి దేవుని యొక్క నామ మహిమార్థంగా జీవించటకు దయచేసి యవన పిల్లలు, దయచేసి దేవుని బిడ్డలు మొదలుపెట్టే యోహాను 17:4-5. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన యోహాను 17 మనకు విషదపరుస్తున్నది. ఎలాగ ఉన్నది గమనించండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉండెనో, కానీ ఆదాం అవ్వ ఎప్పుడు పాపం చేసినారో అప్పుడే నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన మహిమను విడచి ఈ భూలోకమునకు ఒక నర రూపుడుగా రావాలన్నటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా తండ్రి అడుగుచున్నాడు. నా పని నిమిత్తముగా బలిగా అర్పింపబడ్డానికి ఎవరు వెళ్ళుదురు అనగా నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నేనున్నాను.
నేను వెలుగును. మహిమ స్వరూపైనటువంటి యేసుక్రీస్తు. హలో, ఎన్ని అవహేళన, ఎన్ని అవమానం, ఎన్ని నిందలు, ఎన్ని పిడిగుత్తులు, ఎన్ని దెబ్బలు, కళ్ళకు కందులు కట్టేసి చెంప మీద కొట్టి, నీవు ప్రవక్తవు కావా, జ్ఞాన దృష్టి కలిగిన వాడవు కావా, నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పుము. తనకు ఉండేటువంటి మహిమను అన్నిటిని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవును నేనును పరలోకపు మహిమను పొందడానికి. అతనిమంతా వచ్చాను. దయచేసి మిమ్మల్ని నేను వేడుకునేటువంటి కార్యం ఏంటో తెలుసా? మీ వలన, నా వలన దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ఇశ్రాయేలు యొక్క పాపం చేత దేవాది దేవుడు తన ఆలయపు పనిముట్లను నేచర్కి ఇచ్చెను. వాని యొక్క మనవడు దేవుని ఆలయంలో నుండి తేబడినటువంటి పాత్రను తీసుకురండి, నేను నా ఉంపటి కత్తలను దానిలో ఆ ద్రాక్షరసం పోసి త్రాగేదము. ఎంత విషాదకరమైన కార్యం.